అన్న గతంలో ఇసుక పని కానీ లేకపోతే ఇసుక గురించి కానీ లేకపోతే అసలు రాజధాని ఎక్కడో తెలియకపోవడం వల్ల కానీ చాలా మంది నిర్మాణాలు ఆపేసుకున్నారు, కొంతమంది పనులు కూడా చేసుకోలేదు. సో ఇప్పుడు ఈ ఉచిత ఇసుక చేయడం వల్ల భవన నిర్మాణ కార్మికులు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది కార్మికులు ఉపయోగపడుతుంటారా? పడద్దండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారండి. ఆయన ఉచిత ఇసుక గానీ ఏది గానీ అన్ని ఆయన పర్ఫెక్ట్ గా చేస్తారు. ఆయన అనుకున్నవి కూడా నెరవేరుస్తారు. సో ఏంటన్న అంత నమ్మకం ఏంటి ఆయన మీద? ఆయన పేదవాళ్ళు అంతే గొప్ప చూస్తాడండి. ఆయన భవన కార్మికులు అనగా ఏదనగా ఆ నయంలో పేదవాళ్ళు అనగా బాగుపడతారు. సో ఆయన చెప్పినట్టుగా పెన్షన్ ని 3,000 నుంచి 4,000 చేస్తా అన్నాడు, చెప్పినట్టు చేసేసాడు. ఇసుక ఉచితం అన్నాడు, ఇసుక ఉచితం చేసి ప్రతిదీ కూడా జీవో రూపంలో తీసుకొస్తున్నాడు. గత ప్రభుత్వంలో మరి ఎందుకన్నా పేదవాళ్ళ గురించి ఎందుకు ఆలోచించలేకపోయిందంటావు? ఆయన అంతా రాంగ్ స్టెప్ అండి. ఈయన బాగా చేస్తాడండి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు చేస్తారు, బాగా చేస్తారు. రేపు ఆగస్టు 15 నుంచి ₹5 అన్నా క్యాంటీన్లు కూడా ఆయన అన్ని అనుకున్నవన్నీ చేస్తాడన్న. ఆయన ప్రజల్లో అంత హింసించడు అన్న. ఆయన ప్రజలు బాగా చూసుకుంటాడు ఆయన.